ఒకవైపు తమ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చాలా ధీమాతో, చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఎంతో దూరం లేదు. మనం అధికారం రావడానికి ఇంకొక 3 నెలలు అంటున్నారు. 100 రోజులు అంటున్నారు. ఈలోగా అధికారం తథ్యం అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత వాటాల సంగతి ఏమిటి అంటున్నారు. అధికారంలో మనం వాటా ఎక్కువ తీసుకోవాలనుకుంటే, ఎక్కువ సీట్లు మనం గెలుచుకోవాలని ఓవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ క్యాడర్‌కు చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఒక ప్రహసనం జరుగుతుంది. ఇంకోవైపు ఆశ్చర్యకరంగా టైమ్స్ నౌ, ఈటీజీ అనే ఆహ్, సంస్థలు సంయుక్తంగా జరిపిన సర్వేలో అద్భుతమై సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. సరే, 3 నెలల ముందు వచ్చిన ఈ ఫలితాలు 3 నెలల వరకు ఈ ట్రెండ్ ఇట్లాగే ఉంటుందా? ట్రెండ్‌లో ఏమైనా ట్రెండ్ మారే అవకాశం ఉందా? అని దానిపైన కూడా మనం పరిశీలించొచ్చు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడవచ్చు. బట్ 3 మంత్స్ ముందు జరిపిన ఈ సర్వేలో వాళ్ళు ఈ టైమ్స్ నౌ గాని, ఈటీజీ అనే 2 కంబైన్డ్‌గా చెప్పిన సర్వేలో తేలింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఔట్ ఆఫ్ 25 లోక్‌సభ సెగ్మెంట్స్‌లో వైసీపీ స్వీప్ చేసి పారేసే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. ఇది నిజానికి జనసేన, టీడీపీ ఈ 2 పార్టీల కూటమి పైన ఒక పిడుగు పడినట్లయింది ఈ సర్వేల ఫలితాలు. ఔట్ ఆఫ్ 25 మొత్తం 25 లోక్‌సభ సెగ్మెంట్‌లకు గాను వైసీపీ మొత్తం గెలుచుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఒక సెగ్మెంటు తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా సర్వే చెబుతోంది. జనసేన పార్టీ నిల్, జనసేన 0. సో, ఇక ఇక ఇదే రేషియోలో అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని కూడా ఆహ్, ఈ సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇదే రేషియోలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 లోక్‌సభ సెగ్మెంట్స్ అంటే ఇంటూ మనం 7 ఏసుకుంటే కూడా దాదాపు 150కి పైగా సునాయాసంగా వైసీపీ చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభంజనం మళ్ళీ కనిపించే అవకాశం ఉంటుందని మనం అంచనా వేయొచ్చు. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేని కారణంగా, అట్లాగే జనసేన, టీడీపీ 2 పార్టీలను ప్రజలు నమ్మడం లేని కారణంగా, నమ్మే పరిస్థితులు లేని కారణంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్టు, అసెంబ్లీ, లోక్సభ రెండింటిలో కూడా భారీ తేడాతో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ నౌ తెలియజేసింది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు. ఏంటి ఈ శాంక్టిటీ ఏమిటి టైమ్స్ నౌ సర్వేకు అని అనొచ్చు. అయితే టైమ్స్ నౌ రీసెంట్‌గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయనుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టైమ్స్ నౌ జరిపిన సర్వేలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 41 సీట్స్ ఇచ్చారు. 41 సీట్స్‌కు మించి బీఆర్ఎస్‌కు అధికార పార్టీకి వచ్చే అవకాశాలు లేవని చెప్పినప్పుడు, ఫలితాల తర్వాత మనం చూస్తే 39 సీట్స్‌కు అక్కడ పరిమితమైంది. ఇది బీఆర్ఎస్ పార్టీ. సో, 64 సెగ్మెంట్స్ కాంగ్రెస్‌కి వచ్చే విషయం మనకు తెలుసు. సో, కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు టైమ్స్ నౌ వాళ్ళు 65 సెగ్మెంట్స్ ఇచ్చారు. 65 గెలిచే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అయితే ఒకటి తక్కువగా 64 సెగ్మెంట్స్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కైవసం చేసుకొని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అలాగే 2019లో కూడా ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్సభ స్థానాలకు గాను 20 స్థానాలను టైమ్స్ నౌ ముందే చెప్పింది. అంచనా వేసింది. అంటే 20 సెగ్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. బట్ జగన్ పార్టీ అంటే వైసీపీ 22 లోక్సభ సెగ్మెంట్స్‌ను గెలుచుకుంది. అలాగే ఈ మధ్య కాలంలో అంటే తెలంగాణతో పాటుగా రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ టైమ్స్ నౌ, ఈటీజీ 2 సంస్థలకు సంబంధించిన కంబైన్డ్ సర్వే ఏదైతే ఉందో ఇది అక్యురసీగా ఉన్నట్టు చాలామంది సిఫారసు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ సర్వేలు ఇవి ఏమిటంటే వాళ్ళే చెప్పారు. టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు చెప్పింది ఏమిటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ మనం సెకండ్ వీక్‌లో ఉన్నాము. సో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉన్న పరిస్థితి ఇది అని. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ లేదు.
అట్లాగే ప్రజల్లో సానుకూల వైఖరి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వస్తున్న వచ్చిన సంస్కరణలు, మార్పులు, ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన ఇతర చేంజెస్ వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్‌గా పనిచేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సర్వే చెప్తోంది. ఇంకా తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్స్‌ను సాధించే అవకాశం ఉన్నట్టు చెప్తోంది. సరే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మెరుపులు మెరిపించింది గానీ, లోక్‌సభ సెగ్మెంట్స్‌కొచ్చే వరకు, లోక్‌సభ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన అంటే అసెంబ్లీలో వచ్చిన ఫలితాల ఆహ్, ప రిఫ్లెక్షన్ ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ దాదాపు 8-10 సీట్స్ దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రొజెక్షన్ ఇస్తోంది. అంటే అంచనా వేస్తోంది టైమ్స్ ఆఫ్ సర్వే. బీఆర్ఎస్ పార్టీకి ఆహ్, 3 కంటే మించి అవకాశం లేదని కూడా చెబుతోంది. అలాగే బీజేపీ కూడా అంతే 3, 4 స్థానాల్లో పరిమితమయ్యే అవకాశం ఉంది. మజ్లిస్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళకున్న హైదరాబాద్ సీటు వాళ్ళు దాన్ని చేజిక్కించుకునే అవకాశాలైతే ఉన్నట్టుగా టైమ్స్ నౌ సర్వే చెప్తోంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, టైమ్స్ నౌ సర్వే అక్యురసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పాను. రాజస్థాన్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు నిర్వహించిన సర్వేలు అండ్ అప్డేట్స్ ఆ పరిస్థితులను బట్టి, అక్కడున్న సిట్యుయేషన్, ఆ సందర్భానికి, ఆ సమయానికి ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళు అంచనా వేస్తూ వచ్చారు. అంటే ఇది ఇప్పుడు మనం డిసెంబర్‌లో మనం ఈ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్‌లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. సో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్న నేపథ్యంలో అది నిజమైతే ఈ 3 నెలల్లో, ఈ 3 నెలల్లో ఇంకా అంటే చంద్రసేన పార్టీ అదే చంద్రసేన కూటమి అంటే చంద్రబాబు నాయుడు, జనసేన 2 టీడీపీ, జనసేన ఈ 2 పార్టీల కూటమి ఎంత మేరకు పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది? జగన్ పైన ఆధిక్యం సాధించడానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఫార్ములా ఏమిటి అనేది స్టిల్ ఇట్ ఈస్ మిస్టరీ. ఎందుకంటే ఇప్పుడు జనసేన, టీడీపీ 2 కలిసినప్పుడు ఓట్ల బదిలీ అనేది కీలకమని మనం చాలా సందర్భాల్లో మన వీడియోలో చెప్పుకున్నాం. అదంత సులువు కాదని కింది స్థాయి కేడర్ అంతా చెప్తున్నారు. టీడీపీ నుంచి కూడా ఆహ్, ఆర్గ్యుమెంట్ ఉంది. జనసేన పార్టీ నుంచి కూడా ఆ కేడర్ నుంచి కూడా అటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే పై స్థాయిలో పై స్థాయిలో అంటే హై లెవెల్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎటువంటి ఒడంబడిక జరిగినా, ఏ రకమైన పొత్తులు కుదిరినా కూడా కింది స్థాయిలో అది పర్కులేట్ అయ్యే అవకాశం తక్కువ అనేది సాధారణంగా ఒక ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ అవుతోంది. ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సో, ఇప్పుడు అంటే ఈ ఈ సర్వేలు ఇవన్నీ కూడా బూటకమని కూడా ఆహ్, చెప్పేవాళ్ళు ఉండొచ్చు. మరి ముఖ్యంగా తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ గానీ, ఇదంతా బూటకమని లేకుంటే ఇదేదో పెయిడ్ సర్వేలని కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కానీ ఒకసారి మనం ఎట్ ఎ గ్లాన్స్ ఏపీలో ఉన్న ఆహ్, ప్రజల అభిప్రాయం అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ క్షణంలో ప్రజలకున్న ఆలోచన ఏమిటి? ఎన్నికలు వస్తే అప్పుడు మనము ఎటువైపు మొగ్గు చూపాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే ఒక స్పష్టతకొచ్చినట్టుగా నాకు అర్థమవుతది. అంటే 3 నెలల ముందే అటువంటి స్పష్టతకొస్తారా? పోలింగ్ ముందు రోజు మార్పులేమి జరగవా? అనేది కూడా ఆహ్, చాలా కష్టం చెప్పడానికి. ఎందుకంటే మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దగ్గర నుంచి చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యాక్చువల్‌గా అక్టోబర్ నాటికే అంటే 2 నెలల ముందే పోలింగ్‌కి 2 నెలల ముందే ప్రజల్లో ఒక ఒపీనియన్ ఆల్రెడీ నిర్మాణమైంది. సో, దాన్ని గమనించడంలో కానీ, దాన్ని గ్రహించడంలో కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. అందువల్లనే ఆ పార్టీ 39కి పరిమితమైపోయింది. నిజానికి 39 రావడానికి సంబంధించి సరే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్‌లో ఉన్న సీట్స్ ఎక్కువ రావడం వల్ల ఆ స్థాయిలో వచ్చింది తప్ప అదర్‌వైజ్ అది కారు సారు 16కే పరిమితమైపోయి ఉండేదేమో. 16 లేదా 20 లోపే అకౌంట్ క్లోజ్ అయ్యేది. సరే, గ్రేటర్ హైదరాబాదు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంది. ఆ మేరకు సీట్లకు. సరే, అయితే ఇది నేను చెప్పదలుచుకుందేంటంటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు 2, 3 నెలల ముందే ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇది చాలామంది గ్రహించడానికి మనస్కరించలేదు. తెలిసినా కూడా తెలియనట్టు నటించిన వాళ్ళున్నారు బీఆర్ఎస్‌లో. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలోనే చాలామంది మన పార్టీ ఓడిపోతేనే బాగుంటది. ఒకసారి పార్టీకి గుణపాఠం రావాలి అనుకున్న వాళ్ళు కూడా
చాలామంది మనకు గ్రౌండ్ లెవెల్‌లో కనిపించారు. సరే వాటెవర్ ఇప్పుడు తెలంగాణ రిజల్ట్స్ అయిపోయాయి. ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. అదొక ఇష్యూ. అదొక అంటే తెలంగాణకు సంబంధించిన రిజల్ట్స్. సో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల ముందు టైమ్స్ నౌ జరిపిన సర్వే ఇది అంచనాలు. ఈ సర్వే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది సహజంగానే అందరికి ఉండే అనుమానం. అయితే ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన గాని, ప్రభుత్వం పైన గాని ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎంత? అట్లాగే మనం ఏం చెప్తాము, ఆ పార్టీకి సంబంధించి అంటే అక్కడ అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన, సిట్టింగ్‌ల పైన ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎంత? ఇవన్నీ కూడా ఆలోచించే దూరదృష్టితోటే ఆయన 3 నెలల ముందు నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలు చోట్ల మార్పులు, చేర్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టేశారు. అందువల్ల ఈ మార్పులు, చేర్పులు చేపట్టడం వల్ల ఏంటంటే, ఆల్మోస్ట్ అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఏదైనా ఎక్కడైనా కనిపించినా కూడా దాన్ని ఓవర్‌టేక్ చేయడానికి సాధ్యమవుతుందని వైసీపీ అంచనా వేస్తుంది. థాంక్ యూ వెరీ మచ్.